ఓకే మా. సో నెక్స్ట్ వచ్చి సిస్టమ్ ఆఫ్ బోసాన్స్. సో ఇది సో క్వాంటైజేషన్ ఆఫ్ నాన్ రిలేటివిస్టిక్ స్క్రాండింగర్ ఈక్వేషన్ స్టడీ చేసాం కదా. సో దాని తర్వాత కాంపిటేషన్ అండ్ యాంటీ కాంపిటేషన్ రిలేషన్స్ ఉంది. సో ఇక్కడ వస్తాయి మనకు కాంపిటేషన్ రిలేషన్స్ అండ్ ఫర్మియాన్స్కి యాంటీ కాంపిటేషన్ రిలేషన్స్ వస్తాయి. సో కాబట్టి ఇక్కడ వచ్చింది ఇది. సో సిస్టమ్ ఆఫ్ బోసాన్స్ అంటే సిస్టమ్ ఆఫ్ బోసాన్స్ వచ్చి మనకు కాంపిటేషన్ రిలేషన్స్ ఫాలో అయ్యి వస్తుంది రిజల్ట్ అనేది. సో సో సిస్టమ్ ఆఫ్ బోసాన్స్. సో ఇన్ అకార్డెన్స్ విత్ ద మెథడ్ ఆఫ్ జార్డాన్ అండ్ క్లీన్ వి టేక్ ద ఫాలోయింగ్ కాంపిటేషన్ రిలేషన్స్. సో కాంపిటేషన్ రిలేషన్స్ ఆల్రెడీ చూసున్నారు. సో అదే విధంగా ఇక్కడ కూడా సేమ్ అంతే. సో కాంపిటేషన్ ఆఫ్ ఏబి ఈజ్ ఆల్సో ఏబి మైనస్ బిఏ. సో సేమ్ ఫార్ములాస్ అప్లై చేస్తే మీకు ఇలా వస్తాయి. సో కాంపిటేషన్ ఆఫ్ ఏకే కమా ఏఎల్ డాగర్ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా కేఎల్, దట్ ఈస్ క్రానకర్ డెల్టా ఫంక్షన్. అండ్ కాంపిటేషన్ ఆఫ్ ఏకే కమా ఏఎల్ ఈజ్ ఈక్వల్స్ టు commutation of AK dagger comma AL dagger is equals to 0. So where AK and AL refer to same time. సో ఏకే ఏఎల్ రెఫర్ టు సేమ్ టైం అంటున్నారు. సో ఏకే ఇక్కడ ఏఎస్ అంటే మీకు ఆపరేటర్స్. సో వస్తుంది ఫైనలీ లాస్ట్లో. సో క్రియేషన్ అండ్ అనిహిలియేషన్ ఆపరేటర్స్ అని వస్తున్నా ఫైనలీ ఎండ్లో. సో ఎందుకు క్రియేషన్ అనిహిలియేషన్ అంటే పార్టికల్స్ అనేవి ఆ ఫీల్డ్లో, ఆ పార్టికల్ ఫీల్డ్లో, సో ఎలక్ట్రానిక్ ఫీల్డ్లో ఎలక్ట్రాన్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి, డిస్ట్రాయ్ అవుతూ ఉంటాయి. సో అదే విధంగా ఇక్కడ కూడా మనకు ఎలక్ట్రాన్స్ అనేవి సో ఆ ఫీల్డ్లో సో ప్రొడ్యూస్ అయ్యేది, డిస్ట్రాయ్ అయ్యేది ఉంటుంది. సో అందుకే మనకు ఒక క్రియేట్ అయితే క్రియేషన్ ఆపరేటర్ అని వస్తుంది, డిస్ట్రాయ్ అయిపోతే అనిహిలియేషన్ ఆపరేటర్ అని వస్తుంది. సో అవి వస్తాయి మీకు నెక్స్ట్లో. సో దిస్ ఆపరేటర్స్ ఆర్ నథింగ్ బట్ హియర్ ఏకే అండ్ ఏఎల్స్ అండ్ ఏకే డాగర్ ఆర్ నథింగ్ బట్ ఆపరేటర్స్. సో ఒకటి వచ్చి క్రియేషన్, ఇంకోటి వచ్చి అనిహిలియేషన్. సో అది ఫైనల్గా వస్తుంది మీకు. సో కాంపిటేషన్ రిలేషన్స్ మనకు ఈ విధంగా వస్తాయి తీసుకుంటే. సో వి సపోజ్ ద హర్మిషియన్ ఆపరేటర్. సో హర్మిషియన్ ఆపరేటర్ అంటున్నారు. సో ఎన్కే క్యాప్ ఈజీ ఆల్సో ఏకే డాగర్ ఏకే. సో ఇది వచ్చి హర్మిషియన్ ఆపరేటర్ అంటున్నారు. సో హర్మిషియన్ ఆపరేటర్ అని ఎప్పుడు అంటాము? సిన్స్ ఎన్కే డాగర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్కే. సో ఎన్కేని మనం కాంప్లెక్స్ కాంజుగేట్ చేస్తే మళ్ళీ మనకు ఎన్కేనే వస్తుంది. సో ఎన్కే డాగర్ అంటే మనకి ఏమొస్తుంది? ఏకే డాగర్ ఏకే హోల్ డాగర్. సో ఏబి హోల్ ట్రాన్స్పోజ్ బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఆ విధంగా వస్తుంది కదా మీకు. సో అదే విధంగా ఇక్కడ కూడా ఏకే ట్రాన్స్పోజ్ ఫస్ట్ బి ప్లస్లో ఇది ఉంది, ఏకే ట్రాన్స్పోజ్ ఏకే డాగర్ ఓ హోల్ డాగర్ వస్తుంది. సో మళ్ళీ మీకు ఏకే డాగర్ ఏ, దిస్ ఈస్ నథింగ్ బట్ ఏకే డాగర్ ఏ, అదే వచ్చేస్తుంది. సో ఆ విధంగా వస్తుంది మా ఇది హర్మిషియన్ ఆపరేటర్ అంటున్నారు. సో వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ హర్మిషియన్ ఆపరేటర్? సో ఏదైనా ఆపరేటర్ని హర్మిషియన్ ఎప్పుడు అంటాం? సో వెన్ ట్రాన్స్పోజ్ కాంజుగేట్ ఆఫ్ దట్ పర్టికులర్ ఆపరేటర్ ఈజ్ ఈక్వల్స్ టు ద సేమ్ ఆపరేటర్. సో ఆ టైంలో మనము దాన్ని హర్మిషియన్ ఆపరేటర్ అంటాం. సో ఎన్కే ఈజ్ ఈక్వల్స్ టు ఏకే డాగర్ ఏకే. If phi k is normalized eigenfunction, then the eigenvalue equation of nk is. So thema. So phi k is normalized ఐగన్ ఫంక్షన్ అంటున్నారు. నార్మలైజేషన్ అంటే phi k ఇంటిగ్రేషన్ ఆఫ్ phi k ఇంటూ phi k స్టార్ డీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 వస్తుంది మనకు. సో దట్ ఈస్ నథింగ్ బట్ నార్మలైజ్డ్. ఒకవేళ phi k ఇంటిగ్రేషన్ ఆఫ్ phi k స్టార్ ఇంటూ phi k డీటా 1 రాకుండా ఏదైనా వస్తే సమ్ వాల్యూ, సో దట్ ఈస్ నాట్ నార్మలైజ్డ్. సో phi k నార్మలైజ్డ్ అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ phi k ఇంటూ phi k స్టార్ డీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. ద ఐగన్ వాల్యూ ఈక్వేషన్ ఆఫ్ nk ఈజ్ అన్నారు. సో ఐగన్ వాల్యూ ఈక్వేషన్ చాలాసార్లు వచ్చాయి మీకు. సో ax ఈజ్ ఈక్వల్స్ టు లాంబ్డా ఎక్స్. సో మ్యాథమెటిక్స్లో వచ్చినట్టు స్టార్టింగ్ నుంచి అదే డిస్కస్ చేస్తూ ఉన్నాం. సో ఏకే ఈజ్ ఈక్వల్స్ టు లాంబ్డా ఎక్స్. సో లాంబ్డా ఈజ్ నథింగ్ బట్ ఐగన్ వాల్యూ. సో ఇక్కడ
ఎన్కే క్యాప్ 5k ఈజ్ గోస్ టు ఎన్కే ఇంటూ 5k. సో ఎన్కే అనే ఆపరేటర్ 5k అన్న ఐగన్ ఫంక్షన్ ఆర్ వేవ్ ఫంక్షన్ మీద యాక్ట్ అయ్యి మళ్ళీ మనకు సేమ్ ఐగన్ ఫంక్షన్ ఇచ్చి మల్టిప్లైడ్ విత్ ఇట్స్ ఐగన్ వాల్యూ. సో nk is the operator operating on a wave function and it finally gives the same wave function multiplied by its eigenvalue nk. సో హియర్ nk is nothing but eigenvalue ఈక్వేషన్ ఈ ఫామ్ లో మనకి వస్తుంది. సో ఇక్కడ ఇది చూడండి మా, ఇది బ్రాకెట్ నొటేషన్ మా ఇది. సో దీన్నే మనం ఇలా రాయొచ్చు. సో ఇక్కడ 5k బదులు ఇది మీకు వచ్చి ఉంటుంది క్వాంటమ్ మెకానిక్స్ 1లో బ్రా అండ్ కెట్ నొటేషన్స్ అని. సో ఈ వేవ్ ఫంక్షన్ని ఈ విధంగా ఇండికేట్ చేస్తాం కెట్ ఫామ్లో. సో 5k ఓన్లీ k రాసి ఈ విధంగా. సో ఇక్కడ ఒక లైన్, ఇటువైపు ఒక లైన్. సో దిస్ ఈస్ నథింగ్ బట్ కెట్, బ్రా అండ్ కెట్ నొటేషన్ అంటాం. సో 5kనే మనము ఈ విధంగా రాస్తాం, 5k స్టేట్ని, 5k అన్న ఐగన్ స్టేట్ని, ఐగన్ ఫంక్షన్ని. సో ఇక్కడ కూడా సేమ్. సో అదే విధంగా రాసాం. ఇక్కడ ఐగన్ వాల్యూ వచ్చింది మల్టిప్లైడ్ బై ఇట్స్ ఐగన్ స్టేట్ where nk is eigen value of the operator nk multiplying this equation by bra of k we get. సో దీన్ని బ్రా అని చదవాలి మా, ఇది వచ్చి కెట్. సో బ్రాకెట్ అంటాం కదా, బ్రాకెట్స్. సో బ్రాకెట్స్లో ఫస్ట్ బ్రా వచ్చి ఈ విధంగా వస్తుంది, ఇది వచ్చి కెట్ అయిపోతుంది మనకు. సో వేర్ nk ఈజ్ ఐగన్ వాల్యూ ఆఫ్ ఆపరేటర్ మల్టిప్లైయింగ్ దిస్ ఈక్వేషన్ బై k అన్నారు. సో ఇది మనకు వచ్చిన ఈక్వేషన్. సో ఈ ఈక్వేషన్ని ఈ బ్రాతో మల్టిప్లై చేసేయాలి అంటున్నారు అటువైపు. సో ఈ విధంగా వస్తుంది మీకు. సో ఇక్కడ ఈ నోటేషన్లో ఎలా అంటే మీకు ఇక్కడ రాస్తున్నాను చూడండి, ఈ ఫంక్షన్ని ఈ విధంగా రాస్తాం కెట్ ఫామ్లో. దిస్ ఫంక్షన్ ఈస్ నథింగ్ బట్ ఈ విధంగా రాస్తాం అన్నమాట. సో ఈ ఫంక్షన్ని ఈ విధంగా కెట్ ఫామ్లో రాస్తాం. అండ్ ఆ ఫంక్షన్ యొక్క కాంప్లెక్స్ కాంజుగేట్ని బ్రా బ్రా ఫామ్లో రాస్తామ్మా. సో ఈ విధంగా రాస్తాం. సో ఇంకోసారి ఇటువైపు రాస్తాం చూడండి. సో ఆ ఫంక్షన్ని కెట్ ఫామ్లో ఈ విధంగా రాస్తాం, కెట్ అని. సో ఇక్కడ ఒక లైన్ పెట్టి ఇటువైపు ఒక బ్రాకెట్ పెట్టేస్తాం, మధ్యలో k అని రాస్తాం. k అని 5-1 ఉంటే 1 రాస్తాం, ఇక్కడ 5-2 ఉంటే ఇక్కడ 2 రాస్తాం, 5-3 ఉంటే 3 రాస్తాం ఇక్కడ ఈ నొటేషన్లో. అంటే ఇక్కడ 5k స్టార్ అంటే ఈ వేవ్ ఫంక్షన్ యొక్క కాంప్లెక్స్ కాంజుగేట్ని మనము బ్రాలా. సో కెట్ యొక్క కాంప్లెక్స్ కాంజుగేట్ ఈజ్ నథింగ్ బట్ బ్రా యొక్క కాంప్లెక్స్ కాంజుగేట్ ఈజ్ నథింగ్ బట్ కెట్. సో ఈ ఫంక్షన్ యొక్క కాంప్లెక్స్ కాంజుగేట్ వచ్చి ఈ విధంగా వస్తుంది మనకు. సో దిస్ ఈజ్ నథింగ్ బ్రా అండ్ కెట్ నొటేషన్స్. సో ఒక వేవ్ ఫంక్షన్ని ఇక్కడ ఇలా సింపుల్ ఫామ్లో ఈ నొటేషన్స్లో ఇచ్చేస్తారు. సో మళ్ళీ k రాసే విధంగా కాకుండా సింపుల్గా ఈ విధంగా రాసేయచ్చు దీన్నే. సో ఇప్పుడు ఏం చెప్పారు వీళ్ళు, ఈ విధంగా వచ్చింది మనకు ఫంక్షన్. సో నెక్స్ట్ బ్రాతో మల్టిప్లై చేసేయాలి రెండు వైపులా అంటున్నారు. అంటే ఈ ఫంక్షన్ యొక్క కాంప్లెక్స్ కాంజుగేట్తో మల్టిప్లై చేసేయాలి. సో కాంప్లెక్స్ కాంజుగేట్ మల్టిప్లై చేస్తే ఈ విధంగా వస్తుంది మనకు. సో ఫస్ట్ nk అనే ఆపరేటర్ ఈ వేవ్ ఫంక్షన్ మీద ఆపరేట్ అవుతుంది, మళ్ళీ వేవ్ ఫంక్షన్ అనేది మల్టిప్లై అవుతుంది. సో ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ కూడా సేమ్, nk అంటే ఒక ఐగన్ వాల్యూ కాన్స్టెంట్ పక్కన తీసేస్తాం. సో k ఈ విధంగా వస్తుంది మీకు. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ 1 మా. సో ఈ ఫామ్నే దిస్ ఫామ్ ఈజ్ నథింగ్ బట్ k బార్ k. సో దిస్ ఈజ్ 1. సో ఎలా ఎందుకు వస్తుంది అలా? సో 5k స్టార్ని 5kతో మల్టిప్లై చేసి ఇంటిగ్రేషన్ చేస్తే 1 వస్తుంది కదా, బేస్డ్ ఆన్ నార్మలైజేషన్ కండిషన్. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 5k ఇంటూ 5k స్టార్ డీటౌ ఈజ్ ఈక్వల్స్ టు 1. కాబట్టి ఇది 1 అయిపోతుంది. సో 1 అయిపోయి ఈ విధంగా వస్తుంది మీకు. సో నెక్స్ట్ ఏం చేస్తున్నారంటే, సో ఇక్కడ ఉంది చూడండి. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 5k స్టార్ 5k డీటౌ ఈజ్ ఈక్వల్స్ టు 1 అండ్ nk ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేసేస్తున్నారు. సో ఈ ఆపరేటర్, సో దిస్ ఈస్ నథింగ్ బట్ నంబర్ ఆపరేటర్ వస్తుంది మీకు ఫైనలీ. సో nk ప్లేస్లో మనకి ఏముంది, ak డాగర్ ak ఉంది.
సో ఆ ఏకే డాగర్ ఏకేని ఇక్కడ రాసేస్తున్నారు. సో ఇక్కడ సో ఎన్కే ప్లేస్లో ఏకే డాగర్ ఏకే. సో దాన్నే మనము సో అటువైపు ఇటువైపు రాస్తే ఈ విధంగా వస్తుంది మనకు. సో ఏకేకే హోల్ స్క్వేర్ వస్తుంది ఫైనలీ ఈజ్ గ్రేటర్ దాన్ 0. దీన్నే మాడిఫై చేస్తే సో ఇది అటువైపు పంపించేసి సో ఈ విధంగా వస్తుందా మనకు. సో ఆఫ్టర్ ఫార్ములాస్ అప్లికేషన్ మనకు ఈ విధంగా వస్తుంది. సో ఏకే కమా కే హోల్ స్క్వేర్ గ్రేట్. సో ఇది స్క్వేర్ ఫామ్లో వస్తుంది మీకు. అంటే ఈ ఫంక్షన్ యొక్క కాంప్లెక్స్ కాంజుగేట్ లాగా ఇది కూడా నియర్లీ కాంప్లెక్స్ కాంజుగేట్ ఆ ఫామ్లో వస్తుంది మీకు. ఈ వేవ్ ఫంక్షన్ యొక్క కాంప్లెక్స్ కాంజుగేట్ లాగా వస్తుంది ఇది. సో ఓవరాల్ ఇప్పుడు ఏ ప్లస్ ఐబి ఇంటూ ఏ మైనస్ ఐబి చేస్తే మనకి ఏమొస్తుంది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఆ ఫామ్లో వస్తుంది. సో ఏ ప్లస్ ఐబి అండ్ ఏ మైనస్ ఐబి. సో ఆ రెండింటిని ఆ ఫంక్షను ఆ పర్టికులర్ కాంప్లెక్స్ నెంబరు తన కాంప్లెక్స్ కాంజుగేట్ ఏ ప్లస్ ఐబికి కాంప్లెక్స్ కాంజుగేట్ ఏ మైనస్ ఐబి. సో అలా మల్టిప్లై చేస్తే మనకి ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఆ ఫామ్లో వస్తుంది. సో దట్ ఏ స్క్వేర్ ఈజ్ నథింగ్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ మాడ్యులస్ ఆఫ్ ఏ ప్లస్ ఐబి ఆర్ ఏ మైనస్ ఐబి. సో హోల్ స్క్వేర్ వస్తుంది. సో మాడ్యులస్ ఆఫ్ దట్ కాంప్లెక్స్ నంబర్ హోల్ స్క్వేర్ వస్తుంది మనకు. సో అదే ఇక్కడ కూడా సేమ్ అదే రాశారు. సో ఇది ఫంక్షన్ తన కాంప్లెక్స్ కాంజుగేట్ ఆ ఫామ్లో ఉంది. సో మనకు ఈ విధంగా వస్తుంది. సో స్క్వేర్ ఆఫ్ ఎనీ నెంబర్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ 0. సో మనం ఏ నెంబర్ని స్క్వేర్ చేసినా ఈవెన్ నెగిటివ్ వాల్యూస్ -1 హోల్ స్క్వేర్ చేసినా 1 వస్తుంది, 1 స్క్వేర్ చేసినా 1 వస్తుంది. సో నెగిటివ్ వాల్యూస్ని స్క్వేర్ చేస్తే మనకు 0 వస్తుంది. ఒకవేళ 0 స్క్వేర్ చేస్తే 0 వస్తుంది. సో 0 నుంచి స్టార్ట్ చేసుకొని స్క్వేర్ చేస్తే మనకు కంపల్సరీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 వస్తుందమ్మా. సో మీరు నెగిటివ్ నెంబర్స్ తీసుకున్నా పాజిటివ్ నెంబర్స్ తీసుకున్నా ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి పాజిటివ్ వచ్చేస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ 0 ఈ కండిషన్ వస్తుంది మనకు. సో దిస్ షోస్ దట్ ద వాల్యూస్ ఆఫ్ ఎన్కే ఆర్ ఎయిదర్ 0 ఆర్ పాజిటివ్. సో ఈ కండిషన్ వెరీ ఇంపార్టెంట్ మనకి. సో ఎన్కే వాల్యూవే కదా ఇది. సో మనము ఈ ఈక్వేషన్కి మల్టిప్లయింగ్ విత్ బ్రా ఆన్ బోత్ సైడ్ చేస్తే ఈ విధంగా వచ్చింది మనకు. సో ఎన్కే ఈజ్ నథింగ్ బట్ ఈ వాల్యూనే మాడిఫై చేస్తే ఈ విధంగా వచ్చింది మనకు. సో ఇక్కడ ఏం చెప్తుంది, ఎన్కే వాల్యూ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో ఎన్కే అంటే చెప్పాలంటే నంబర్ ఆపరేటర్ అది. సో ఎన్ని పార్టికల్స్ ఉన్నాయి అని చెప్తుంది ఎన్కే అనేది. సో దిస్ షోస్ దట్ ద వాల్యూస్ ఆఫ్ ఎన్కే ఆర్ ఎయిదర్ 0 ఆర్ పాజిటివ్. సో నంబర్ ఆఫ్ పార్టికల్స్ మనకు 0 అన్నా ఉండొచ్చు, అంటే ఏ పార్టికల్స్ లేకపోవచ్చు. లైక్ ఆ టొమాటో ఫీల్డ్లో ఏం టొమాటోస్ లేకపోతే స్టార్టింగ్లో ఆర్ సమ్ నంబర్ ఉంటుంది, అంతేగాని మనకు నెగిటివ్స్లో రాదు ఎప్పుడు కానీ. సో నంబర్ ఆఫ్ పీపుల్స్, నంబర్ ఆఫ్ ఫ్రూట్స్ ఇవి ఏమన్నా తీసుకోండి మీరు, ఇవి ఎప్పుడు నెగిటివ్స్లో రావు మనకు. సో లాజికల్గా చెప్తే సో ఎన్కే ఈజ్ ఎయిదర్ 0 ఆర్ పాజిటివ్. Now operating equation 13 by operator AK plus from the left we get. So equation 13 ని AK plus operator తో ఆపరేట్ చేయాలి అంటున్నారు. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 13 ఆర్ దిస్ ఏ ఈక్వేషన్ అన్న తీసుకోండి, కన్ఫ్యూజన్ తగ్గడానికి ఈ ఈక్వేషన్ తీసుకున్నాం. సో నౌ ఏకే ప్లస్ ఆపరేటర్తో లెఫ్ట్ సైడ్ నుంచి ఆపరేట్ చేయాలి అంటున్నారు. సో లెఫ్ట్ సైడ్ ఇక్కడ వస్తుంది. సో ఈ విధంగా వస్తుంది మనకి. ఏకే ప్లస్ ఆపరేటర్తో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి మల్టిప్లై చేయాలి అంటున్నారు. సో ఎన్కే అనేది మనకు ఒక కాన్స్టెంట్ నెంబర్ లాగా అవుతుంది కాబట్టి ఈ విధంగా వస్తుంది మా ఏకే ప్లస్ 5K. సో ఎన్కేని పక్కన పెట్టేస్తాం. సో నెక్స్ట్ ఇది చూడండి, ఈ కామ్యుటేటర్ రిలేషన్స్ గుర్తు పెట్టుకోవాలమ్మా. ఇవన్నీ మీకు కామ్యుటేటర్ రిలేషన్స్ నుంచి వస్తున్నది ఈ కాన్సెప్ట్ అంతా. సో నాన్ రిలేటివిస్టిక్ స్క్రాడింగర్ ఈక్వేషన్, క్వాంటైజేషన్, తర్వాత కామ్యుటేషన్, యాంటీ కామ్యుటేషన్ రిలేషన్స్ ఉన్నాయి మీకు. సో ఆ రిలేషన్స్ యూస్ చేసే నువ్వు ఒక సిస్టమ్ ఆఫ్ బోసాన్స్ని డిఫైన్ చేస్తున్నావు. సో దట్ ఈస్ ద కామ్యుటేషన్స్ అండ్ యాంటీ కామ్యుటేషన్ రిలేషన్స్. ఇక్కడ అడిగితే మీరు ఇవిదా రాయాల్సింది. సో యాజ్
ఏకే కాంపిటేషన్ ఆఫ్ ఏకే డాగర్ ఈజ్ ఈక్వల్స్ టు 1. సో ఇది 1 ఎక్కడి నుంచి వచ్చింది, మనకు ఈ రిలేషన్ నుంచి వచ్చింది మా. సో ఇక్కడ ఏకే ఏఎల్ డాగర్ కాంపిటేషన్ ఉంది, దట్ ఈస్ నథింగ్ బట్ డెల్టా కేఎల్, క్రానకర్ డెల్టా ఫంక్షన్. సో ఇక్కడ కే ఈజ్ ఈక్వల్స్ టు 1 ఎప్పుడైతే అవుతుందో అప్పుడు మనకు 1 వచ్చేస్తుంది క్రానకర్ డెల్టా వాల్యూ. వెన్ కే ఈజ్ నాట్ ఈక్వల్ టు 1 అంటే 0 అయిపోతుంది. సో కే ఈజ్ ఈక్వల్స్ టు 1 కాబట్టి 1 వచ్చేస్తుంది. సో ఆ రిలేషన్ నుంచి వస్తాయి. సో ఇక్కడ మళ్ళీ మనము ఇక్కడ కాంపిటేషన్ ఫామ్ ఉంది. సో ఏబి మైనస్ బిఏ, కాంపిటేషన్ ఆఫ్ ఏబి ఈజ్ నథింగ్ బట్ ఏబి మైనస్ బిఏ అలా వస్తుంది కాబట్టి సో ఏబి మైనస్ బిఏ ఈజ్ ఈక్వల్స్ టు 1. సో ఇక్కడ మీకు ఏకే డాగర్ ఏకే, దీన్నే కదా మనం ఎన్కే అనుకోనింది. సో ఏకే డాగర్ ఏకే ఇస్ నథింగ్ బట్ ఎన్కే క్యాప్. సో ఇక్కడ ఎన్కే పెట్టుకొని సో ఆ ఎన్కేని అటువైపు పంపించేయాలి. ఈ +1ని ఇటువైపు తీసుకొని వచ్చేస్తే -1 అయిపోతుంది. ఈ మైనస్ ఎన్కే అనేది అటువైపు వెళ్ళి +k ఎన్కే అవుతుంది. సో ఈ విధంగా వస్తుంది మీకు. సో ఈ ఈక్వేషన్ ఈ విధంగా మాడిఫై అయిపోతుంది. ఏకే డాగర్ ఏకే ప్లస్లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి ఎన్కేని. సో నెక్స్ట్ ఫైనలీ సో ఎన్కే క్యాప్ వస్తుంది. ఆ ఎన్కే క్యాప్ ఏ ఫంక్షన్ మీద యాక్ట్ అయ్యి మనకు ఎన్కే వస్తుందండి. సో ఏకే డాగర్ నెక్స్ట్ ఏముంది మనకు, సో ఎన్కే ప్లేస్లో మనం ఇది సబ్స్టిట్యూట్ చేసుకోవాలి ఇక్కడ నుంచి, ఈ రిలేషన్ నుంచి. సో ఈ రిలేషన్ నుంచి ఇప్పుడు డిరైవ్ చేసాం కదా ఏకే డాగర్ కాంపిటేషన్ 1 అని. సో ఇక్కడ నుంచి ఈ ప్లేస్లో ఎన్కే పెట్టుకున్నాం. ఎన్కే పెట్టుకుంటే ఎన్కేకి ఒక వాల్యూ వచ్చింది. సో ఆ వాల్యూనే ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి నెక్స్ట్. సో ఇక్కడ ఉండే ఎన్కే క్యాప్ ప్లేస్లో సో ఎన్కే క్యాప్ ప్లేస్లో ఇలా ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే ఈ విధంగా వస్తుంది మీకు. సో నెక్స్ట్ వచ్చి మల్టిప్లికేషన్ చేసేయాలి యాజ్ యూజువల్. సో ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉండేదాన్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్లోనే పెట్టాలి. సో మనకు ఏబి ఈజ్ నాట్ ఈక్వల్స్ టు బిఏ కామ్యుటేటర్స్ యూస్ చేస్తున్నాం కాబట్టి. సో ఏకే డాగర్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి ఆపరేట్ అయ్యి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ కూడా ఏకే డాగర్ వస్తుంది, ఏకే డాగర్ ఇంటూ 1 ఏకే డాగర్. సో నెక్స్ట్ సో ఇక్కడ ఏకే డాగర్ 5k వస్తుంది మీకు, మైనస్లో ఉంది, అటువైపు వెళ్తే ప్లస్. సో ఎందుకంటే ఇక్కడ కూడా ఏకే డాగర్ 5k ఉంది, ఇక్కడ కూడా ఏకే డాగర్ 5k ఉంది. సో అది కామన్ అయిపోయి మనకు ఎన్కే +1 వస్తుంది. సో ఇక్కడ ఏకే డాగర్ 5k అలానే ఉంటుంది. సో ఇక్కడ మీరు చూస్తే సో ఇక్కడ ఏం లేదు, బ్రాకెట్స్ మార్చుకుంటామంటే ఇక్కడ మీకు ఏకే డాగర్ ఏకే డాగర్ 5k 3 వస్తాయి. ఆపరేటర్స్ ఆపరేటింగ్ ఆన్, ఈ 3 ఆపరేటర్స్ ఆపరేట్ అవుతాయి 5k మీద 1 by 1. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఏకే డాగర్ని ఆపరేట్ చేపిస్తే బ్రాకెట్స్ ఇలా పెట్టుకుంటాం. సో ఇక్కడ మీరు చూస్తే దిస్ ఏకే డాగర్ ఏకే ఇస్ నథింగ్ బట్ ఎన్కే, మళ్ళీ ఏకే డాగర్ ఏకే ఇస్ నథింగ్ బట్ ఎన్కే. సో ఇది అలాగే వచ్చేస్తుంది, ఈ ఫామ్ కూడా అలాగే వచ్చేస్తుంది. సో ఫైనలీ మీకు ఇంకో ఐగన్ వాల్యూ ఈక్వేషన్ వచ్చేసింది. సో దిస్ ఈజ్ ఆఫ్ ద ఫామ్ ఏఎక్స్ సో ఒక నిమిషం, సో మళ్ళీ మీకు ఐగన్ వాల్యూ ఈక్వేషన్ ఫామ్లోనే వచ్చేసింది. సో ఏఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు లాంబ్డా ఎక్స్. సో ఏ ప్లేస్లో ఎన్కే క్యాప్ ఉంది, ఎక్స్ ప్లేస్లో ఏకే డాగర్ 5k ఉంది, లాంబ్డా ప్లేస్లో ఎన్కే +1. సో అగైన్ ద సేమ్ ఐగన్ వాల్యూ ఈక్వేషన్ ఫామ్లో వచ్చేసింది. సో దిస్ ఇంప్లైస్ దట్ ఇఫ్ ఎన్కే ఈజ్ ద ఐగన్ వాల్యూ ఆఫ్ ఆపరేటర్ ఎన్కే ఇన్ ద స్టేట్ 5k. సో అదే కదా మనకు వచ్చింది, ఎన్కే ఈజ్ ద ఐగన్ వాల్యూ ఆఫ్ ఎన్కే ఆపరేటర్ ఇన్ ద స్టేట్ 5k. ఎన్కే ఐగన్ వాల్యూ ఆఫ్ ద ఆపరేటర్ ఎన్కే క్యాప్ ఇన్ ద స్టేట్ 5k. సో అదే విధంగా వచ్చింది మనకి ఇక్కడ. సో నెక్స్ట్ వచ్చి దెన్ ఎన్కే +1 ఈజ్ ద ఐగన్ వాల్యూ ఆఫ్ ద ఆపరేటర్ ఎన్కే క్యాప్ ఇన్ ద స్టేట్ ఏకే డాగర్ 5k. సో అదే విధంగా ఎలా అయితే ఎన్కే వచ్చి మనకు
ఎన్కే క్యాప్ ఆపరేటర్ యొక్క ఐగన్ వాల్యూ అయిందో ఎన్కే ప్లస్ 1 ఈజ్ ద ఐగన్ వాల్యూ ఆఫ్ ఆపరేటర్. ఇది కూడా ఎన్కేకే ఐగన్ వాల్యూ, కానీ ఏ స్టేట్లో మనకు ఏకే డాగర్ 5K. సో ఏకే డాగర్ 5K అనే స్టేట్లో మనకు ఈ ఈ ఆపరేటర్ వస్తున్నా. సో 5K స్టేట్లో మనకు ఎన్కే వచ్చింది ఐగన్ వాల్యూ ఫర్ ఎన్కే ఆపరేటర్. ఇది ఏం స్టేటు? ఏకే డాగర్ 5K, ఓన్లీ 5K లేదు మనకు, ఏకే డాగర్ కూడా ఇంక్లూడ్ అవుతుంది. సో ఏకే డాగర్ 5K అనే స్టేట్లో మనకు ఈ విధంగా వస్తుంది ఎన్కే ప్లస్ 1, ద స్టేట్ ఏకే ప్లస్ 5K. సో సిమిలర్లీ వీ కెన్ గెట్, సో ఇదే విధంగా ఎన్కే క్యాప్ ఏకే 5K చేస్తే ఎన్కే మైనస్ 5 ఏకే 5K వస్తుంది. సో ఇక్కడ మనం ఏకే డాగర్ తీసుకున్నాం. సో దట్ ఈస్ క్రియేషన్ ఆపరేటర్ కింద వస్తుంది మీకు. సో ఇక్కడ తీసుకున్న ఆపరేటర్ ఏమో ఏకే ప్లస్ అనేది 5K వేవ్ ఫంక్షన్ మీద యాక్ట్ అయితే, ఇక్కడ ఏకే అనే ఆపరేటర్ 5K మీద యాక్ట్ అయితే మీకు ఎన్కే మైనస్ 1 వస్తుంది ఐగన్ వాల్యూ. సో దిస్ ఈక్వేషన్ shows that AK 5K is also the eigenfunction of the operator NK having eigenvalue NK minus 1. సో AK 5K కూడా మనకు ఐగన్ ఫంక్షన్ ఆఫ్ NK ఆపరేటర్. సో ఇది వచ్చి ఈ ఆపరేటర్కి ఐగన్ ఫంక్షన్ అంటున్నారు. సో ఎందుకు ఆపరేటర్ ఆ వేవ్ ఫంక్షన్ మీద యాక్ట్ అయ్యి మళ్ళీ మనకు సేమ్ ఆ వేవ్ ఫంక్షనే వచ్చేస్తుంది మల్టిప్లైడ్ బై ఇట్స్ ఐగన్ వాల్యూ. సో కాబట్టి అది కూడా ఐగన్ ఫంక్షన్ ఆఫ్ NK హ్యావింగ్ ఐగన్ వాల్యూ NK minus 1. So thus the operator increases the AK dagger increases the eigenvalue of NK by 1 unit. So ante kada by 1 unit NK plus 1 increase chestandi by 1 unit, and the operator AK decreases the eigenvalue of NK by 1 unit. So ఆపరేటర్ ఇది AK అనే ఆపరేటర్ ఐగన్ వాల్యూని ఏం చేస్తుంది బై 1 రెడ్యూస్ చేసేస్తుంది. NKలో ఉండేదాన్ని బై 1 NK minus 1, ఇదేమో NKలో ఉండేదాన్ని ప్లస్ 1 ఇంక్రీజ్ చేస్తూ ఉంది. సో హెన్స్ ద ఆపరేటర్స్ ఏకే, ఇది రాదులేండి, హెన్స్ ద ఆపరేటర్స్ ఏకే డాగర్ అండ్ ఏకే ఆర్ టర్మ్డ్ యాజ్ రైజింగ్ అండ్ లోయరింగ్ ఆపరేటర్స్ రెస్పెక్టివ్లీ. సో ఇక్కడ వచ్చేసింది రైజింగ్ అండ్ లోయరింగ్ ఆపరేటర్ అని. సో ఏకే డాగర్ వాల్యూని ఇంక్రీజ్ చేస్తా ఉంది కాబట్టి రైజింగ్ ఆపరేటర్ అంటే క్రియేషన్ ఆపరేటర్ ఏకే వాల్యూని రెడ్యూస్ చేసేస్తా ఉంది ఎన్కే వాల్యూని. సో ఎన్కే జనరల్గా మనకు ఏం చెప్తుందంటే నంబర్ ఆఫ్ పార్టికల్స్ని చెప్తుంది, ఆ ఫీల్డ్లో ఎన్ని నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఉన్నాయో దాని గురించి చెప్తున్నాం. సో ఆ నంబర్ని రెడ్యూస్ చేసేస్తుంది ఏకే అనే ఆపరేటర్. సో దట్ ఈస్ నథింగ్ బట్ లోయరింగ్ ఆపరేటర్, దాన్నే మనము అనిహిలియేషన్ ఆపరేటర్ అని కూడా అంటాం. So next, furthermore, has the eigenvalue of NK are bounded to be positive or 0. Therefore, there must exist a vector phi naught or ket 0. Ket 0. As eigenvalue of bounded to be positive or 0. Therefore, there must exist a vector phi 0 or ket which can be obtained by repeated application of AK and phi k such that. సో మనకు ఎన్కే వాల్యూస్ ఎంతవరకు వస్తాయి, పాజిటివ్ వాల్యూస్ వస్తాయి, ప్లస్ ఫైనలీ 0 వాల్యూస్ వస్తుంది. సో మనకు ఎన్కే వాల్యూస్ ఎలా ఉండాలి, పాజిటివ్ అన్నా ఉండాలి, 0 అన్నా ఉండాలి. సో 1/1. సో వీళ్ళు ఏం చెప్తున్నారు, విచ్ క్యాన్ బి అబ్టైన్డ్ బై రిపీటెడ్ అప్లికేషన్ ఆఫ్ ఏకే ఆన్ 5K సచ్ దట్. సో ఏకే అనే ఫంక్షన్ ఏం చేస్తుంది, నంబర్ని రెడ్యూస్ చేసుకుంటా పోతుంది. సపోజ్ 10 పార్టికల్స్ ఉన్నాయనుకోండి, సో ఏకేని ఆపరేట్ చేస్తాం, అది ఒక పార్టికల్ని రెడ్యూస్ చేసేస్తుంది. ఒకసారి అప్లై చేస్తే 9 పార్టికల్స్గా రెడ్యూస్ చేసేస్తుంది. 10 minus 1 9. మళ్ళీ ఇంకోసారి ఆపరేట్ చేస్తే మళ్ళీ సేమ్ మనకు. సో ఇంకోసారి ఆపరేట్ చేస్తే ఆ 9గా ఉండేదాన్ని మళ్ళీ బై 1 రెడ్యూస్ చేసేస్తుంది 8. మళ్ళీ ఇంకోసారి ఆపరేట్ చేస్తే 8ని బై 1 రెడ్యూస్ చేసేస్తుంది 7. మళ్ళీ ఇంకోసారి ఆపరేట్ చేస్తే 7 minus 1 6. సో అలా ఆపరేట్ చేసుకుంటా పోతానే ఉంటాం. సో ఫైనలీ 1 పార్టికల్ మిగులుతుంది. సో ఇంకోసారి ఆపరేట్ చేస్తే మనము ఏకే అనే ఆపరేటర్ని, సో దట్ ఈస్ నథింగ్ బట్ లోయరింగ్ ఆపరేటర్ అంటే అనిహిలియేషన్ ఆపరేటర్. సో ఇంకోసారి ఆపరేట్ చేస్తే 1 minus 1 0 వచ్చేస్తుంది.
సో 0 వచ్చేసింది. మళ్ళీ ఆపరేట్ చేయలేము అంతే. దానికి మించి. ఎందుకు 0 -1 వచ్చేస్తుంది మనకు. సో -1 నంబర్ ఆఫ్ పార్టికల్స్ -1 అని చెప్పం. ఉంటే పాజిటివ్ నంబర్స్‌లో అన్నా ఉంటాయి. 5, 6, 10 అని. లేకపోతే 0 నో పార్టికల్స్ ఉంటాయి. అంతేగాని నెగెటివ్ వాల్యూస్ రాకూడదు మనకు. సో ఫైనల్లీ ఒక ఎండింగ్ స్టేట్ అనేది వస్తుంది అంటున్నారు. రిపీటెడ్ అప్లికేషన్ ఆఫ్ ఏకే ఆన్ 5Kలో. సో ఏకే 5 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఏకే అనేది 50 అనే వేవ్ ఫంక్షన్ మీద ఆపరేట్ అయితే మనకు 0 వచ్చేస్తుంది. సో ఎన్కే క్యాప్ ఆఫ్ 50 ఇస్ నథింగ్ బట్ 0. సో దీన్నే మనము ఏకే డాగర్తో మల్టిప్లై చేసేస్తే లెఫ్ట్ హ్యాండ్ సైడ్. సో ఏకే డాగర్ ఏకే వస్తుంది మీకు. దట్ ఈస్ నథింగ్ బట్ ఎన్కే ఆపరేటింగ్ విత్ ఏకే డాగర్ ఆన్ బోత్ సైడ్ చేస్తే. సో ఏకే డాగర్ ఇంటూ 0. సో ఎన్కే ఆఫ్ 50 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇది అర్థం చేసుకోవాలి మా మీరు. సో ఇక్కడ ఈ ఈక్వేషన్కి మీనింగ్. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ నంబర్ ఆఫ్ పార్టికల్స్ ఇన్ ది స్టేట్ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఎన్కే క్యాప్ అనే ఆపరేటర్ వేవ్ ఫంక్షన్ మీద ఆపరేట్ అయ్యి మనకి ఏమి ఇస్తుందంటే ఎన్కే ఐగన్ వాల్యూ అగైన్ దట్ సేమ్ ఐగన్ ఫంక్షన్ ఇస్తుంది. సో అది ఎన్కే అనే వాల్యూ మనకు ఏం చెప్తుంది, నంబర్ ఆఫ్ పార్టికల్స్. సో ఐగన్ వాల్యూ ఎన్కే ఈజ్ నథింగ్ బట్ నంబర్ ఆఫ్ పార్టికల్స్ ఇన్ దట్ ఫీల్డ్ ఆర్ ఇన్ దట్ స్టేట్. సో ఎప్పుడైతే నంబర్ ఆఫ్ పార్టికల్స్ 0 అయిపోతుందో 0 × 50 0 వచ్చేస్తుంది. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ స్టేట్మెంట్. సో ఈ 50 అనే స్టేట్లో ఎన్కే ఆపరేటర్ అసలు ఎన్కే ఆపరేటర్ మనం ఎందుకు ఆపరేట్ చేయిస్తాం ఫంక్షన్ మీద, ఆ స్టేట్లో ఆ పర్టికులర్ స్టేట్లో ఎన్ని నంబర్ ఆఫ్ పార్టికల్స్ ఉన్నాయో తెలుసుకునేందుకు. ఆ స్టేట్లో ఆ పర్టికులర్ స్టేట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఉన్నాయి మనకు ఆ వాల్యూ కావాలంటే ఈ విధంగా ఆపరేట్ చేపిస్తాం. ఆ స్టేట్కి మనకు తెలియజేస్తుంది, వేవ్ ఫంక్షన్ అనేది తెలియజేస్తుంది మనకు ఆ స్టేట్ గురించి ఇన్ఫర్మేషన్. సో ఎన్కే అనే ఆపరేటర్ దాని మీద ఆపరేట్ అయ్యి 0 పార్టికల్స్ అని చెప్తుంది. సో 0 × 5K వస్తుంది మీకు. సో అందుకు వస్తుంది మా ఈక్వేషన్. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ ఈక్వేషన్. సో దెన్ వి మే ఫైండ్. సో ఇది అర్థం చేసుకోవాలి మీరు. సో 5R ఈజ్ ప్రపోర్షనల్ టు ఏకే డాగర్ హోల్ పవర్ R 50. సో 50 అంటే ఏమి, ఈ స్టేట్లో మనకు నంబర్ ఆఫ్ పార్టికల్స్ 0 ఉన్నాయి. సో రిపీటెడ్ అప్లికేషన్ ఆఫ్ ఏకే డాగర్ ఏం చేస్తుంది, 0 + 1 1. మళ్ళీ ఇంకోసారి ఆపరేట్ చేస్తే 1 + 1 2. ఇంకోసారి ఆపరేట్ చేస్తే 2 + 1 అంటే ఎన్కే + 1 వచ్చింది కదా మనకు. ఏకే డాగర్కి ఐగన్ వాల్యూ ఏమొచ్చింది, ఎన్కే + 1 అంటే ఉన్న పార్టికల్స్ని బై 1 ఇంక్రీజ్ చేస్తుంది. సో 2 పార్టికల్స్ ఉంటే ఆపరేట్ చేపిస్తే ఏకే డాగర్ని 2 + 1 అంటే 3. సో అదేవిధంగా రిపీటెడ్గా అప్లై చేస్తే మనకు ఈ విధంగా వచ్చేస్తుంది. అలా 6 టైమ్స్ రిపీట్ చేస్తే మనకు 6 పార్టికల్స్ వచ్చేస్తాయి. సో ఏకే డాగర్ని మనం రిపీటెడ్గా అప్లై చేస్తూనే ఉండాలి. సో ఎన్నిసార్లు 6 టైమ్స్. 6 టైమ్స్ రిపీటెడ్గా అప్లై చేస్తే మనకు 6 నెంబర్ ఆఫ్ పార్టికల్స్ వచ్చేస్తాయి. సో 5R ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏకే డాగర్ హోల్ పవర్ R 50 as an eigenvector of nk belonging to eigenvalue nk is equals to R. So as an eigenvector of nk belonging to eigenvalue nkr. సో ఇక్కడ ఐగన్ వాల్యూ మనకు ఏమొస్తుందంటే ఎన్కే ఈజ్ ఈక్వల్స్ టు R అంటున్నారు. ఎందుకంటే R టైమ్స్ మనము ఆపరేట్ చేస్తే. సో ఇనీషియల్లీ 0 నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఉంటాయి. సో ఫస్ట్ టైం ఆపరేట్ చేసినప్పుడు 0 + 1 బై 1 ఇంక్రీజ్ అయింది. సెకండ్ టైం ఆపరేట్ చేస్తే 1 + 1 2. సో థర్డ్ టైం ఆపరేట్ చేస్తే 2 + 1 3. సో కాబట్టి మనకు ఎన్కే ఈజ్ ఈక్వల్స్ టు R వస్తుంది. సో ద ఐగన్ వాల్యూ ఈక్వేషన్ బీయింగ్. సో ఇదే ఐగన్ వాల్యూ ఈక్వేషన్. సో సింపుల్. సో ఎన్కే అనే ఆపరేటర్ నంబర్ ఆపరేటరు 5R మీద ఆపరేట్ అయ్యి మళ్ళీ సేమ్ వేవ్ ఫంక్షన్ వస్తుంది మల్టిప్లైడ్ బై ఇట్స్ ఐగన్ వాల్యూ. సో 5R అనే స్టేట్లో ఎన్ని నంబర్ ఆఫ్ పార్టికల్స్ ఉన్నాయి అని చెప్పేందుకు ఈ ఈక్వేషన్ వస్తుంది మనకు. సో ఈ నంబర్ ఆపరేటర్ ఎందుకు యూస్ చేస్తామంటే ఆ పర్టికులర్ స్టేట్లో ఎన్ని నంబర్ ఆఫ్ పార్టికల్స్ ఉన్నాయి ఆ ఇన్ఫర్మేషన్ మనకు రావాలని. సో ఆ ఇన్ఫర్మేషన్ మనకు ఏది ఇస్తుందంటే ఆ ఐగన్ వాల్యూ ఇస్తుంది. సో R 5R. So thus the eigenvalues of operator nk form an eigenvalue spectrum containing all non-negative integral numbers. So ఇది మా
ఇక్కడ స్పెక్ట్రమ్ అంటున్నారు. సో ద ఐగన్ వాల్యూస్ ఆఫ్ ఆపరేటర్ ఎన్కే ఫార్మ్ అండ్ ఐగన్ వాల్యూ స్పెక్ట్రమ్ కంటైనింగ్ ఆల్ నాన్ నెగిటివ్ ఇంటిగ్రల్ నంబర్స్. సో నాన్ నెగిటివ్ వాల్యూస్ వస్తాయి మనకు 0 1 2 3 4 5 6 7 8 ఆర్ 0 నుంచి స్టార్ట్ అవుతాయి. సో ఇదే విధంగా చేసుకుంటా పోతే సో 0 5 0 1 5 1 2 5 2 3 5 3 అలా వస్తాయి మనకు. సో అక్కడంతా మనకు 0 1 2 3 ఆ విధంగా వస్తాయి. సో అన్ని నాన్ నెగిటివ్ ఇంటిగ్రల్ నంబర్స్. హెన్స్ ద ఆపరేటర్ ఎన్కే ఇస్ టర్మ్డ్ యాజ్ నంబర్ ఆపరేటర్. సో ఇక్కడ ఎన్కే అనే ఆపరేటర్ని ఏమంటామంటే నంబర్ ఆపరేటర్ అంటామంటున్నారు. సో దిస్ ఇంప్లైస్ కాంపిటేషన్ ఆఫ్ ఎన్కే క్యాప్ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో సేమ్ వాల్యూస్ని సో కాంపిటేషన్ ఆఫ్ ఏ మనకు 0 వస్తుంది. ఎందుకు ఏఏ మైనస్ ఏఏ రెండు 0నే కాబట్టి అదే సబ్ట్రాక్ట్ సేమ్ టర్మ్స్ కాబట్టి సబ్ట్రాక్ట్ అయిపోయి 0 వచ్చేస్తాయి మనకు. సో దిస్ షోస్ దట్ ద సెట్ ఆఫ్ నంబర్ ఆపరేటర్స్ క్యాన్ బి డయాగోనలైజ్డ్ simultaneously. This set of Hermitian operators form a complete set which spans all the Hilbert space. Let this set have eigenvalues so that n1 n2 and so on nk so that one such eigenfunction will be. So set of Hermitian operators form a complete set which spans on Hilbert space అంటున్నారు. సో ఈ సెట్కి మనకు ఐగన్ వాల్యూస్ ఏమొస్తాయంటే n1 n2 అండ్ సో ఆన్ nk అంటున్నారు. సో ఇది ఎలా అంటే ఒక్కో ఫీల్డ్లో ఒక్కొక్క నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఉంటాయి కదా. సో ఒక్కొక్క స్టేట్లో సో మనకు ఒక్కొక్క స్టేట్లో చాలా స్టేట్స్ ఉంటాయి పార్టికల్ స్టేట్స్ అనేవి. సో ఇప్పుడు యాటంలో తీసుకుంటే ఫస్ట్ ఆర్బిటాల్ సెకండ్ ఆర్బిటాల్ అలా వస్తాయి మీకు. ఫస్ట్ ఆర్బిట్ సెకండ్ ఆర్బిట్ థర్డ్ ఆర్బిట్ అని. సో మళ్ళీ ఎస్ ఆర్బిటాల్ పి ఆర్బిటాల్స్ అని వస్తాయి. సో అలా మనకు ఎలాగైతే అక్కడ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ స్టేట్స్ వస్తాయో కానీ అది ఫర్మియాన్స్కి రిలేటెడ్ కాన్సెప్ట్. ఆటమ్స్ ఇది వచ్చి బోసాన్స్ మా. సో ఇది సిస్టమ్ ఆఫ్ బోసాన్స్ అంటే మనకు ఫోటాన్స్ అటువంటివి వస్తాయి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్కి చెప్తున్నాను మీకు. సో ఆటంలో ఎలాగైతే మనకు డిఫరెంట్ స్టేట్స్ ఉంటాయో డిఫరెంట్ ఆర్బిటాల్స్ డిఫరెంట్ ఫంక్షన్స్ అదే సిమెట్రిక్ యాంటీసిమెట్రిక్ అదే ప్యారలల్ స్పిన్స్తో ఉంటాయి. ఎలక్ట్రాన్స్ యాంటీ ప్యారలల్ స్పిన్స్తో కానీ ఉంటాయి. స్పిన్ అప్ స్పిన్ డౌన్. సో అలా స్టేట్స్ వస్తాయి మీకు ఒక్కొక్క ఎలక్ట్రాన్కి ఒక్కొక్క స్టేట్. సో అదే విధంగా బోసాన్స్ ఇది మనం స్టడీ చేస్తుంది వచ్చి బోసాన్స్కి నెక్స్ట్ మీకు ఫర్మియాన్స్ వస్తుంది. ఇది అక్కడ వేరేలాగా వస్తుందండి. సో బోసాన్స్ అంటే మనకు ఫోటాన్స్ గ్రావిటాన్స్ గ్లూఆన్స్ అవన్నీ వస్తాయి. సో ఆ బోసాన్స్కి ఒక్కొక్క బోసాన్స్ ఒక్కొక్క స్టేట్స్లో ఉంటాయి. సో ఫోటాన్స్ అనేవి డిఫరెంట్ స్టేట్స్లో ఉంటాయి. సో ఒక్కొక్క స్టేట్లో నంబర్ ఆఫ్ పార్టికల్స్ అనేది డిఫరెంట్గా ఉంటాయి. ఒక పర్టికులర్ స్టేట్లో 10 ఫోటాన్స్ ఉంటాయి. ఇంకో పర్టికులర్ స్టేట్లో 15 ఫోటాన్స్, ఇంకో పర్టికులర్ స్టేట్లో 20 ఫోటాన్స్. సో అలా మనకు డిఫరెంట్ నంబర్స్ వస్తాయి ఇక్కడ ఆ స్టేట్ బట్టి. సో అదే చెప్తున్నారు వీళ్ళు. హియర్ దిస్ ఈస్ ఏ సెట్ ఆఫ్ హెర్మిటియన్ ఆపరేటర్స్ ఫార్మ్ ఏ కంప్లీట్ సెట్ విచ్ స్పాన్స్ ద హిల్బర్ట్ స్పేస్. సో హిల్బర్ట్ స్పేస్లో తీసుకోవాలి మనము. సో ఒక్కొక్క డిఫరెంట్ స్టేట్స్ వస్తాయి. ఒక్కొక్క స్టేట్లో డిఫరెంట్ విధంగా ఉంటాయి పార్టికల్స్ డిఫరెంట్ నెంబర్స్లో. సో ఏదో ఒక స్టేట్ తీసుకుంటే సో ఏదో ఒక వేవ్ ఫంక్షన్ తీసుకుంటే లెట్ దిస్ సెట్ హ్యావ్ ఐగన్ వాల్యూస్ అంటున్నా n1 n2 nk సో దట్ వన్ సచ్ ఐగన్ ఫంక్షన్. సో ఒక పర్టికులర్ పాయింట్లో ఒక్కొక్క స్టేట్లో ఇన్ని పార్టికల్స్ ఉంటాయి. సో ఒక ఐగన్ ఫంక్షన్ దానికి రిలేటెడ్ ఐగన్ ఫంక్షన్. సో ఫై ఆఫ్ n1 n2. సో ఇక్కడ n1 n2 అండ్ సో ఆన్ nk ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఎలాగైతే 5r వచ్చిందో ఓన్లీ 5r వచ్చింది మనకు. ఓన్లీ ఒక స్టేట్లో మనం తీసుకున్నాం నెంబర్ ఆఫ్ పార్టికల్స్. సో అలా చాలా స్టేట్స్ మనము ఒకే వేవ్ ఫంక్షన్లో ఇంక్లూడ్ చేసేస్తే సో ఫై ఆఫ్ n1 n2 అండ్ సో ఆన్ nk అనే స్టేట్. సో దిస్ ఈజ్ ఐగన్ ఫంక్షన్ స్టేట్. సో దీన్నే ఇలా రాస్తున్నాం చూడండి. సో అక్కడ మనము ఎలా రాసాము 5kని ఇలా వేసి ఇక్కడ k రాసి ఇలా ఈ విధంగా రాసాం. సో 5kని ఈ విధంగా రాస్తాం ఈ ఫామ్లో. సో ఇక్కడ మనకు
5 n1 n2 అన్సాన్ nk ఇన్ని ఉన్నాయి. సో కాబట్టి ఈ విధంగా రాస్తున్నాను అమ్మా కెట్లో. సో n1 n2 అన్సాన్ nk ఈ స్టేట్స్. సో డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఉంటాయి. సో ఓవరాల్ కంబైన్ చేసి మనకు ఒక పెద్ద ఐగన్ ఫంక్షన్ వస్తుంది. సో ఐగన్ ఫంక్షన్ ఫర్ n1 n2 అన్సాన్ nk. సో ఈ విధంగా వస్తుంది మీకు కెట్ నోటేషన్లో. The most general eigenfunction xi will be obtained as superposition of all these eigenfunctions. So ఇదే మా చెప్తున్నారు చూడు. So the most general eigenfunction will be obtained as superposition of all these eigenfunctions. The function for which nk equals 0 is called ground state, vacuum state defined by equation 18. So the function for which nk is equals to 0 is called ground state or vacuum state. సో వ్యాక్యూమ్లో మనకు ఏమి ఉండవు కదా. వ్యాక్యూమ్ ఈజ్ నథింగ్ అట్ ఎంటీ స్పేస్. అక్కడ ఎయిర్ మాలిక్యూల్స్ కానీ గ్యాస్ మాలిక్యూల్స్ కానీ ఏమీ ఉండవు వ్యాక్యూమ్ తీసుకుంటే. సో అక్కడ nk ఈజ్ ఈక్వల్స్ టు 0. నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఇన్ వ్యాక్యూమ్ ఈజ్ 0 కాబట్టి ఈ విధంగా వస్తుంది మీకు. సో ద ఫంక్షన్ ఫర్ విచ్ nk ఈజ్ 0 ఇస్ కాల్డ్ గ్రౌండ్ స్టేట్ ఆర్ వ్యాక్యూమ్ స్టేట్ డిఫైన్డ్ బై ఈక్వేషన్ 18. సో ఇదే. సో ఈ ఈక్వేషన్ 18 మనకు ఏం చెప్తుందంటే వ్యాక్యూమ్ స్టేట్ గురించి చెప్తుంది. సో అది చెప్తున్నారు. సో యూజింగ్ equation 19 we may generate the function by the repeated application of operators ak dagger as follows. So equation 19. సో ఈ ఫామ్ ఉంది ఈక్వేషన్ 19. సో ఈ ఈక్వేషన్ 19 యూజ్ చేసి we can generate the function. ఈ ఫంక్షన్ జనరేట్ చేయొచ్చు by the repeated application of operators ak plus as follows అంటున్నారు. సో 5 of n1 n2 and so on nk. సో దీన్నే మనము ఎలా రాస్తామంటే 50 స్టేట్ అంటే వ్యాక్యూమ్ స్టేట్లో వ్యాక్యూమ్ స్టేట్ నుంచి ఈ విధంగా ఎలా తెప్పించవచ్చు. సో ఒక్కో పార్టికల్కి డిఫరెంట్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ తీసుకుంటే మనము ఒకసారి ఫోటాన్స్, ఒకసారి గ్లూఆన్స్, ఒకసారి గ్రావిటాన్స్ అలా అన్నీ తీసుకుంటే ఒక్కొక్కటి ఒక్కొక్క నంబర్స్లో ఉంటాయి. సో వ్యాక్యూమ్ స్టేట్ని దీంతో ఆపరేట్ చేస్తే మీకు ఈ స్టేట్ అనేది వచ్చేస్తుంది. సో మీకు n1 రావాలంటే ఏం చేయాలి, 5 మీద a1 డాగర్ n1 టైమ్స్ అప్లై చేయాలమ్మా. సో n1 అనే నంబర్ వచ్చేందుకు. సో 5 మీద a1 డాగర్ హోల్ పవర్ n1 అని ఉంది. సో n1 రావాలంటే అన్నిసార్లు అప్లై చేయాలి మీరు 5 మీద a1 డాగర్ని. సో ఫస్ట్ టైం అప్లై చేస్తే బై 1 ఇంక్రీజ్ అవుతుంది 0 to 1, నెక్స్ట్ టైం 1 to 2, నెక్స్ట్ టైం 2 to 3. సో అలా ఇంక్రీజ్ అవుతా నీకు n1 వచ్చేస్తుంది ఫైనలీ. సో అదేవిధంగా n2 రావాలంటే నీకు n2 అనే ఐగన్ వాల్యూ. సో a2 డాగర్ని n2 టైమ్స్ అప్లై చేయాలి 5 మీద. సో a2 డాగర్ ఫస్ట్ టైం అప్లై చేస్తే 1 వస్తుంది, 0 to 1, 1 to 2 అలా n2 టైమ్స్ అప్లై చేస్తే n2 - 1 to n2. సో అలా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది మీకు. సో ఈ విధంగా రిప్రజెంట్ చేయొచ్చు దీన్నే. సో బై యూజింగ్ దిస్ ఈక్వేషన్ అంటే నంబర్ ఆఫ్ పార్టికల్స్ 0 స్టేట్ నుంచి మనము పర్టికులర్ నెంబర్ తెప్పించాలంటే సో ఈ విధంగా వస్తుంది మీకు. సో కెట్ ఆఫ్ n1 n2 and so on nk. సో దీన్నే మనం ఎలా రాయొచ్చు అంటే ఈ 50 ప్లేస్లో 0 రాసుకున్నారు. సో దీన్ని ఈ ఫామ్లో రాస్తారు. వేర్ c is the normalization constant. సో ఇక్కడ c వచ్చి నార్మలైజేషన్ కాన్స్టెంట్ మనకు. సో అది మా. సో మిగతా ఇంకా చాలా ఉంది, అది నెక్స్ట్ క్లాస్ డిస్కస్ చేస్తాం.